వెన్నెలవే మొదటి భాగం. తెలంగాణలోని ఓ పచ్చని పల్లె ప్రాంతం అది. సూర్యుని కాంతి నల్లని రాత్రిని దహించి వేయగా ఆ చీకటిని ఛేదిస్తూ మబ్బుల చాటున దాగి ఉన్న శ్వేతవర్ణపు వెన్నెల తొంగి చూస్తున్న వేళ. అప్పుడే భోజనాలు ముగించుకొని హాయిగా కొనుక్కు తీయటానికి సిద్ధంగా ఉంది ఆ పల్లె ప్రాంతమంతా. పక్కనే ఉన్న పచ్చని పంట పొలాల మధ్యలో వయ్యారాలు వలకపోస్తున్న దారిలో ఆకాశం వలె నీలంగా మెరిసిపోతున్న స్కూటీని సున్నితమైన నా 2 చేతులతో కింద మీద పడుతూ అదుపు చేస్తూ ఉన్నా నేను. చాలా సమయం పాటు వర్షం పడింది అనటానికి సూచికగా మట్టి రోడ్డు మీద అక్కడక్కడా నిలిచిపోయిన ఎర్రని బురద నీరు, మళ్ళీ వర్షం రాబోతుంది అనటానికి గుర్తుగా నల్లని మబ్బులు వెదజల్లే కమ్మని సువాసనని ఆస్వాదిస్తూ మనసులోనున్న భయాన్ని బయటికి కనిపించకుండా దాచేస్తోన్నా. వణుకుతున్న నా 2 చేతులకి ధైర్యం చెప్తూ పరుగెత్తుతున్న గుండెని నిదానించమని వేడుకుంటూ మనసులో ముక్కోటి దేవతలకు ప్రార్థిస్తూ 4 నయనాలని నా కళ్ళజోడుతో కలిపి పెద్దవి చేసి 2 కనుబొమ్మలను దగ్గరికి మడిచిపెట్టి దీర్ఘ దృష్టితో పరిశీలిస్తూ ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నా. ఈలోపే చిన్న తప్పిదం జరిగి బోర్లా పడిపోయింది నా బుజ్జి కొబ్బరి ముక్క. దాంతోపాటు జనని అని పిలువబడే నేను కూడా. బంగారు వర్ణంతో మెరవాల్సిన నా నున్నని చర్మం కాస్త మట్టి బొమ్మలాగా ఎర్రని బురద మట్టితో ఒళ్ళంతా నిండిపోయింది. కనీసం లేవడానికి కూడా నా శరీరం సహకరించకపోవడంతో మోచేతిని నేలకు ఆనిస్తూ మెల్లిగా లేచి మోకాళ్ళ మీద కూర్చున్నాను. అంత చీకట్లో మినుగురులా వెలుతురులో పగిలిపోయిన నా కళ్ళద్దాలని వెతుక్కొని బురద అంటుకున్న వాటిని చేత్తో సున్నితంగా తుడిచి మొహాన తగలేసుకున్నా. అసలే చీకటి కదా, ఇంకా అవి కూడా లేకపోతే మనం బ్లైండ్ బ్యాచ్ అయినట్టే. అందుకే నన్ను నేను ఓసారి పరిశీలించుకొని చుట్టూ ఒక్కసారి పరికించి అమ్మయ్య ఎవ్వరూ చూడలేదు అని నిర్ధారించుకొని కింద పడిన నా బుజ్జి కొబ్బరి ముక్కని నిదానంగా పైకి లేపి మళ్ళీ నా గమ్యం వైపు ప్రయాణమయ్యాను. అలా కొద్ది దూరం వెళ్ళానో లేదో ఆ చిమ్మ చీకట్లో మనిషి జాడ లేని వేళలో దూరంగా ఓ తెల్లని కాంతి నా వైపుగా వస్తూ కనిపించింది. ఒక్కసారి వెనకమాల బ్యాక్ సైడ్ లుక్ ఇచ్చి ఎవ్వరూ లేరని భయంగా మెల్లిగా స్పీడ్ పెంచేశా. వచ్చేది ఎవడో ఏంటో, నా హార్ట్ బీట్ తగ్గించడానికే వస్తున్నాడో లేక బ్రెయిన్ పెయిన్ పెంచడానికే వస్తున్నాడో. అందుకే ఎందుకైనా మంచిదని పుల్లలు సిగ్నల్ లేకపోయినా సరే నా చరవాన్ని తీసి ఎడం చేతిలో పట్టుకున్నా. మెల్లిమెల్లిగా ఆ ద్విచక్ర వాహనం నాకు మరింత దగ్గరవుతూ ఉంది. నా గుండె దడ అంతకంతకు పెరుగుతూనే ఉంది. అది వచ్చి వచ్చి డైరెక్ట్గా నా కొబ్బరి ముక్కగా ఎసరు పెట్టింది. ఫలితం బురద మనిషిలా రెండోసారి బురదలో స్నానం చేసి బయటకు తేలాను. కళ్ళు నోరు చారడంత పొడవు చాచి తలదించి నా అవతారం చూసుకునేటప్పటికీ బురదలో దొర్లిన కుక్కపిల్లలా ఉన్నాను మడ్ మేకప్తో. నన్ను నేను అలా చూసుకోగానే కోల్గేట్ టూత్పేస్ట్ మహిమ వల్ల పదునుగా ఉన్న నా పళ్ళు ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి నూరడం మొదలుపెట్టాయి నా పర్మిషన్ లేకుండానే. నన్ను పప్పిని చేసిన ఆ పుల్క గడ్ని ఎట్లా వదిలిపెడతా? ఏది ఏమైనా సరే వాడిని గట్టిగా వేసుకోవాలని ఒక రేంజ్లో లేచి నిలబడ్డా. చీకట్లో వాడి మొహం సరిగ్గా కనిపించట్లేదు, కానీ పున్నమి వెన్నెల వెలుగులో అబ్బాయి ఆకారం స్పష్టంగా తెలుస్తోంది. అంత చీకట్లో కూడా అతని మొహంలో వెలుగు నా చూపుని దాటిపోలేదు. అయితే ఏంటి, ఇక్కడ జనని తగ్గేదే లేదు అని తీర్మానించుకొని నా చిన్న డోరెమాన్ పుట్టలో ఉన్న తిట్లన్నీ కలిపి తిట్ల దండకం మొదలుపెట్టాను. ఏయ్ ఎవర్రా నువ్వు? కళ్ళు కాకినాడలో పెట్టొచ్చావా లేక కరకర నమిలేసావా? ఎదవన్నరా ఎదవా? కళ్ళుంటే సరిపోదు, ఎలా చూడాలో కూడా తెలిసి ఉండాలిరా ఈడియట్. బుర్రలో మెదడు అనే పదార్థం ఒకటి ఏడ్చిందా, లేదా అది కూడా మ్యాగీ మాదిరే ఉంది కదా అని తినేసావా? రేచీకటి కానీ వచ్చి సచ్చిందా ఏంట్రా గుడ్ల గుబ మొహమోడా? కుంపదీసి పల్లెటూరు పిల్ల కదా, ఇక్కడికి ఎవ్వరూ రారని నా మీద కన్నేసావా ఏమ్రా కుర్రకుంక అని నా భాషలో నేను తిట్లు అని ఫీల్ అవుతున్న పదాలన్నీ కలిపి ఒకేసారి మడత పెట్టి ఇస్త్రీ చేసి మరీ ఉతికేస్తుంటే అటువైపు నుంచి ఎటువంటి రియాక్షను లేదు. ఎవడీడు నా గొంతు పోయేలా వాగుతున్నా కనీసం నోరు తెరవట్లేదు, వీడి బండపడా
అని మనసులో తిట్టుకుంటూ ఎందుకైనా మంచిది ఒక్కసారి వాడి మొహం చూద్దామని చేతుల్లో ఉన్న చరవాన్ని కళ్ళు తెరిపించాను. అదే టార్చ్ ఆన్ చేశాను. దెబ్బకి నా కళ్ళు తెరుచుకున్నాయి ఎదురుగా నిలబడ్డవాడి మొహం చూసి. ఎదురుగా ఉన్నది వేరే ఎవరో కాదు, వాడే. వాడే అంటే ఇంకెవడో కాదు, వాడే. అమావాస్య రోజు కనిపించే కాలరాత్రిగాడు, వెలుగును పారద్రోలే చీకటిగాడు, అస్తమించిన సూర్యుడికి నిదర్శనంగాడు, కోపం అన్న రసానికి బ్రాండ్ అంబాసిడర్ వాడు. వాణ్ణి చూడగానే గుడ్ల గుబల గుడ్లు తెరిచేశా నేను. ఒక్క సెకండ్ అలాగే స్టన్ అయిపోయాను స్టాచ్యూలాగా. 2 క్షణాల తర్వాత నా కోడి బ్రెయిన్కి తట్టింది వాడికి నా మొహమే కనిపించట్లేదు కదా అని. అవును, నేను టార్చ్ వాడి వైపు పెట్టాను కదా, వాడు నాకు కనిపిస్తున్నాడు కానీ నేను వాడికి కనిపించట్లేదుగా అని మనసులో అనుకొని అమ్మయ్యా అనుకొని గుడ్లు గోలీలాగా తిప్పుతూ వెంటనే జంప్ అవ్వాలని నోరు మూసుకొని టార్చ్ ఆఫ్ చేసి పడేసి అడుగు వెనక్కి వేశాను. అంతే, నా గుండె ఆగిపోయింది వాడు చేసిన పనికి. నా నడుం పట్టుకొని చటుక్కున వాడి దగ్గరికి లాగి లటుక్కున ముద్దు పెట్టుకున్నాడు. అలాంటి రొమాంటిక్ సీన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంత సీన్ లేదు వాడికి. వాడికి ఎడం చేత్తో నా భుజం పట్టుకులాగి కుడి చేత్తో నా బుజ్జి బుగ్గను బూరెలు చేశాడు. నా చెంప చెల్లుమనిపించాడు. ఈ టైంలో ఎక్కడో ఉండాల్సిన నేను ఇలా రోడ్డు మీద ఉంటే అనిపించడా మరి? ఏం చేస్తాం, నాకు అట్లా రాసిపెట్టి ఉంది. నా చెంప పూరిలాగా అయ్యింది. నయనాల నుంచి నయాగర వాటర్ ఫాల్స్ కారుతూనే ఉన్నాయి. కనీసం తుడవట్లేదు వాడు. అప్పటి వరకు దాచేసిన భయం, బాధ రెండూ కలిపి వాడు కొట్టిన దెబ్బ పేరు చెప్పుకొని అక్షంతల మాదిరి రాలుతూనే ఉన్నాయి నా క్యూట్ క్యూట్ కంట్లో నుంచి. నా బురద చెయ్యిని అమాంతం పట్టుకొని వాడి బండి దగ్గరికి లాక్కెళ్తున్నాడు. నేను ఏడుస్తూ చూస్తున్నాను నా కొబ్బరి ముక్క వైపు. వాడేమో కనీసం చూడట్లేదు వెనక్కి తిరిగి కూడా. చూసి చూసి ఒకసారి చెయ్యి విదిలించాను. వెంటనే ఒక్క వియర్డ్ లుక్. దెబ్బకి దడుచుకొని నోరు మూసుకొని తల దించి వాడి వెనక మాలే వెళ్ళాను. ఏం చేయను మరి నేను? వాడి చూపు అట్లా ఉంటుంది మరి. చెయ్యి వదిలి బైక్ ఎక్కి కూర్చొని స్టార్ట్ చేసి నా వైపు మళ్ళీ ఒక లుక్ ఇచ్చాడు. ఎక్కమని దాని అర్థం. ఎక్కేసి అరించు గ్యాప్ ఇచ్చి కూర్చున్నాను వాడికి. అప్పుడే మళ్ళీ వర్షం మొదలైంది. నాకు వర్షం అంటే ఒకలాంటి ఇష్టం. వర్షంలో తడవడం అంటే ఇంకా పిచ్చి. వర్షాన్ని చూడగానే తెలియని హాయి నాలోకి వచ్చి చేరి నా కన్నీళ్ళని దానిలో కలిపేసుకుంది. ప్రకృతి సృష్టించిన గొప్ప అద్భుతం వర్షం. మనల్ని తన స్పర్శతో పలకరించే గొప్ప సృష్టి వర్షం. భూమిని ముద్దాడగానే పరవశించిపోయే కన్నపిల్లల పచ్చిమట్టి వెదజల్లే ఇంపైన సువాసన జ్ఞానేంద్రియాలలో ఒక్కటైన ముక్కుని చేరితే అప్పుడు కలిగే అనుభూతి మాటలో వర్ణించగలమా? అదో అనిర్వచనీయమైన అద్భుతం అంతే. అప్పటికి ఏడుపు ఆపేశాను. ఈ నా పిచ్చికి నేను ఎక్కడైనా ఉండుంటే వర్షం తప్ప ఇంకేం కనిపించదు నాకు. కానీ ఇప్పుడు వీడున్నాడు కదా, ఇంక వీడొక్కడే కనిపిస్తాడు నా కళ్ళకి. ఇప్పుడు ఎలా అని మొహం వేలాడేసి నేలని చూస్తుండగా అప్పుడే తట్టింది నాకు అతగాడి దృష్టి ప్రయాణం మీద ఉన్నదని. యాహూ, వాడు డ్రైవింగ్లో ఉన్నాడు కదా, ఇంకా నన్ను ఎలా చూస్తాడు అని ఎగురి గంతులు వేసేదానల్లా బండి మీద ఉన్నాను అని గుర్తొచ్చి ఆగిపోయాను. 2 చేతులు చాచి ప్రపంచాన్నే మర్చిపోయి నా పని నేను చేసుకుంటూ ఉన్నానా? అస్సలే అది మట్టి రోడ్డు కదా, గుంతలు చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ. అప్పటి వరకు చాలానే వచ్చాయి కానీ వర్షాన్ని ముట్టుకొనివ్వను అని బెట్టు చేస్తున్నట్టుగా ఉన్న బలంగా బండి వేగం పెంచేశాడు అతగాడు. అది కాక ఇద్దరి మధ్యన ఇప్పటిదాకా కొంచెం డిస్టెన్స్ ఉండే కాబట్టి అంత ప్రాబ్లం లేకుండే. కానీ ఇప్పుడు నా చేతులు కూడా చాచేసి ఉన్నాయి. దాంతో గుంత రాగానే వెనక్కి పడబోయేదాన్నే బ్యాలెన్స్ ఆగక గబాలున వాణ్ణి గట్టిగా పట్టేసుకున్నాను. నా 2 చేతులతో వాణ్ణి మొత్తంగా చుట్టేశాను. డీప్ హగ్ అయిపోయింది అదేమో. అతగాడికి అంత దగ్గరగా ఉండేసరికి నా హార్ట్ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. మొత్తంగా వాడి ఊపిరి తీసుకోవడం కూడా స్పష్టంగా తెలిసేంత దగ్గరగా ఉన్నా కదా. వాడి షర్ట్ మీదున్న పర్ఫ్యూమ్ పరిమళం నా నాసికానికి చేరి అటు నుంచి దాని గమ్యం చేరి బహుముచ్చటిగా నాట్యమాడుతోంది నా తనువులోని అణువణువులో. నా మదిలో వేవేల వీణలు మారుమ్రోగుతుండగా
నా ఆలోచనల సుడులు 2 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయాయి. సరిగ్గా వాడిని కాలేజ్లో మొదటిసారి చూసినప్పటి ఫీలింగ్ గుర్తొచ్చింది నాకు. కథ ఇప్పుడే మొదలైంది, ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాయ్స్, స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.